నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పి, వారు దానితో మాకేమి, నీవే చూచుకునమని చెప్పగా, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మంచిది, దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త ధ్యానములో చివరికి వచ్చాం మనము. దేవుడు అద్భుతకరముగా మనతో ప్రతి విషయాన్ని మొదటి అధ్యాయము నుండి మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. నాకే ఆశ్చర్యమవుతుంది. మొదటి అధ్యాయం నుండి ఇంతవరకు ఒక్కొక్క అంశము, ఒక్కొక్క వచనము దేవుడు ఆ విధముగా మనతో ఆ విధంగా సిద్ధపరుస్తూ వచ్చాడు. మనం బాగా విశదీకరంగా ఈ దేవుని వాక్యాన్ని మనము పరిశీలనగా తెలుసుకునడానికి మంచిది. గమనించండి, ఇక్కడ అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఏం పన్నాడంట? పశ్చాత్తాపపడి. అంశం ఏమిటంటే, అంశము ప్రయోజనము లేని పశ్చాత్తాపము. ఏమిటి? ప్రయోజనము లేని పశ్చాత్తాపము. ప్రభునందు ప్రేమైన వారులారా, ఎవరు ఈ వ్యక్తి? పశ్చాత్తాపపడిన వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా. ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించినట్లయితే మామూలుగా వాక్యం ఏం చెప్తుందంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు. దేని కొరకు? ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ధనవంతులు కావాలి అని ఆశపడేటటువంటి వారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనములు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాలోచనలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. చాలు. కొందరు దానిని ఆశించి, దేనిని ఆశించి? ధనమును ఆశించి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష, ధనము ఉండడము తప్పు కాదు, ఎన్నో మార్లు మనం చెప్పుకున్నాము. ధనము పైన అపేక్ష ఉండకూడదు, ఆశ ఉండకూడదు. ప్రభునందు ప్రేమైన వల్ల ధనం ఉండడము తప్పు కాదు, కానీ ధనము పైన అది దేనికైనా సిద్ధపడేటట్టు చేస్తుంది. ఎంత ఘోరానికైనా తెగిస్తుంది, ఎంత దిగజారడానికైనా కూడా తెగించేది. ఏమిటంటే ధనము పైన అపేక్ష. దీనికోసము
నానా పనులు చేస్తూ తమను తాము సమర్థించుకునేటటువంటి వారు ఉంటారు. తమను తాము ఏం చేస్తారు? సమర్థించుకునేటటువంటి వారు ఉంటారు. ఎందుకు ఈ పనికి నువ్వు వచ్చావు అని ఎవరినన్నా అడిగారు అనుకోండి, మా కుటుంబ పోషణకై అని కొంతమంది ఇంకా ఏయో చెప్తూ ఉంటారు. తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రేమైన వారు, కుటుంబ పోషణకై మాత్రమే అయితే అదే పని చేయవలసిన అవసరము లేదు. ఎంతోమంది మామూలుగా కూలి పని చేసుకుంటూ చాలని కూళ్ళు, చాలని జీతాలతో బ్రతికేటటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. అలా సమర్థించుకునేటటువంటి వారు ఉంటారు. గమనించండి, తమను తామే పొడుచుకొనిరి అంటే తమ ప్రాణానికి తామే ఏం తెచ్చుకుంటున్నారు? హాని తెచ్చుకుంటున్నారు. అలాగూ ఇస్కరియోతు యూదా కూడా పోయి ఏం చేశాడంట? ఊరి పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ఊరి పెట్టుకున్నాడు. గమనించండి, ఈ పశ్చాత్తాపము మారు మనస్సు కొరకు రాలే. ఇది మారు మనస్సు కొరకు పశ్చాత్తాపము వచ్చి ఉండింటే వాటిని పారేసి ఇప్పటి నుంచైనా ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు తనకు మరణం రాలే, తనంతటికి తానే మరణం తెచ్చుకున్నాడు. ప్రేమైన వారులారా, అదే మారు మనస్సు పొంది ఉండింటే కదా ఖచ్చితంగా ఆ స్థానం అతనికి ఉండేది. అయితే ఇస్కరియోతు యూదా గురించి దేవునికి ముందే తెలుసు. ప్రేమైన వారులారా, గమనించండి, ప్రయోజనము లేని పశ్చాత్తాపము. ఏమి లేని? ప్రయోజనము లేని పశ్చాత్తాపం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కదా. చివరికి ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభునే అమ్మేసేదానికి తెగించాడు. చూడండి, ఈనాడు చాలామంది ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు, జీతము కోసం, డబ్బు కోసం, కేవలం దీనికోసమే. ప్రభునందు ప్రేమైన వారుల, జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఏమిచ్చిన దేవుడు? జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి జీతం కోసం తాకట్టు పెట్టేటటువంటి వారు, జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి జీతం కోసము తాకట్టు పెట్టేటటువంటి వారు. ప్రభునందు ప్రేమైన వారుల, ఆ వెండి నాణ్యములు ఎక్కడ పారేశారంట? దేవాలయంలో పారేసి. ఇది లేఖన నెరవేర్పు. ఇదేమిటి? లేఖన నెరవేర్పు. చూడండి, జకరియా గ్రంథము 11వ అధ్యాయము 12-13 వచనం చదువుకున్నాం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయునని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారివేసితిని. చాలు. ఇది ఏమి నెరవేర్పు? ఇది లేఖన నెరవేర్పు, వాక్య నెరవేర్పు. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇస్కరియోతు యూదా తెలియకుండానే లేఖనములను నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే ఎన్నోసార్లు చెప్పాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, అతడు పశ్చాత్తాపపడడానికి ముందు ఎంతో సమయం ఉంది. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. అప్పుడైనా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. నా గురువుకి అన్నీ తెలుసు అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాత్ర తీసుకొని, టవల్ తీసుకొని, దాన్ని నడుముకు కట్టుకొని ప్రతి శిష్యుని దగ్గరకు వచ్చి వారి పాదములు కడుగుతున్నాడు. అప్పుడైనా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి కదా. అప్పుడు పడలేం. ప్రభునందు ప్రేమైన వారిలో తన ఆశ, తన ధనాపేక్ష
యేసుక్రీస్తు ప్రభును అమ్మడానికి తెగించింది. ఎంత కమ్మేశాడు? 30 తులముల వెండి నాణెములు. 30 తులముల వెండి నాణెములు కావచ్చు, 30 వెండి నాణెములు. తులము అంటే ఒక నాణెము. తులం అంటే ఒక నాణెం. పూర్వకాలపు రూపాయి బిళ్ళలు ఉన్నాయి, చూసినారు లేదో? బంగారు షాపులలో అవే ఉండే. తులాన్ని తూకం వేయడానికి ఆ రూపాయి బిళ్ళలే ఖచ్చితంగా వాటినే తూకం వేసేటటువంటి వారు. ఒక్కొక్క నాణెము ఒక తులం ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క నాణెము ఒక తులం ఉంటుంది. ఇది ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక బానిసకు కట్టే వెల. ఎవరికి కట్టే వెల? ఒక బానిసకు కట్టే వెల. చూడండి, నిర్గమకాండము, పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. వారి యజమానునికి 30 తులముల వెండిని చెల్లింపవలెను. చాలు. ఒక ఎద్దు దాసినైనను అంటే బానిసను పొడిస్తే, నాకు ఒక బానిస ఉన్నాడు అనుకుందాము. నా బానిసను ఎవరిదైనా ఎద్దు పొడిచిందంటే ఈ బానిసకు ఎంత వెల కట్టాలంట? 30 వెండి నాణెములు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువు అంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, ఎన్నో అద్భుతాలు చూసిన వాడు ఇస్కరియోతు యూదా ఎవరిని అమ్మినట్టు అమ్మాడు? ఒక బానిసను అమ్మినట్టు అమ్మాడు. ఒక బానిసను అమ్మినట్టు అమ్మాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అతనికి తెలియదా అంటే ధర్మశాస్త్రం తెలుసు. అతనికి, ఇస్కరియోతు యూదాకు ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు. వీళ్ళందరికీ వాక్యం తెలుసు. ఎందుకంటే వీరు ఇశ్రాయేలీయులు, వీరు యూదులు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈనాడు చాలా మంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటటువంటి వారికి తెలియదా వాక్యం అంటే? తెలుసు. అది ఇక్కడ ప్రాముఖ్యమైంది. తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నారు, వదిలిపెడుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభును అమ్మినట్లుగా ఏం చేస్తున్నారు? అమ్ముకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారు, రండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి మరలా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి చాలు. ఏమంటున్నాడు? నిరపరాధ రక్తము. యేసు ప్రభువు ఎవరు? అపరాధి కాదు. ముందు తెలియదా? యేసు ప్రభువు నిరపరాధి అని ఇస్కరియోతు యూదాకు ముందు తెలియదా? తెలుసు కదా. ఇస్కరియోతు యూదాకు తెలియదా ఈయనలో ఏ నేరం లేదని? ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇస్తారని అడిగినాడే. ఆయనను అప్పగించడానికి ఆయన ఏ నేరము చేశాడో ఈ యొక్క యూదాకు తెలియదా? ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? నేను నిరపరాధ రక్తమును అంటే నిరపరాధిని నేను అప్పగించాను అంటున్నాడు. ముందు తెలియదా? తెలుసు కదా. ఆయనతో కలిసి కదా సహవాసం చేశాడు కదా, ఆయనతో కలిసి జీవించాడు కదా. నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నామని చెప్పిన వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు కదా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు వచ్చేమంటున్నాడు? నిరపరాధ రక్తమును నేను అప్పగించాను. ఇప్పుడు తెలుసా, ఈ భాగంతో దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏమిటంటే, లోకంలో ప్రతి ఒక్కరూ కూడా వారు చేసే పని తప్పు అని తెలుసు, వారు చేసే పని పాపమని తెలుసు. తప్పని తెలుసు,
పాపమని తెలుసు. ప్రభునందు ప్రేమైన వారులారా, తెలియదు అని బుకాయించడానికి వీలు లేదు. లేదు. తెలిసే దుర్వ్యసనాలు కలిగిన వారు, దురలవాట్లు కలిగిన వారు, చెడ్డ పనులు చేసేటటువంటి వారు తెలిసే అది చేస్తారు. అది చేస్తారు. సిగరెట్ తాగడం పాపమని, తప్పని తెలుసు. దానిపైనే రాసి ఉంటుంది. అయినా సిగరెట్ తాగుతారు, బిడీలు తాగుతారు. మందు తాగడం హానికరమని, అది తప్పని, కుటుంబాన్నే నాశనం చేస్తుంది తెలుసు. అయినా చేస్తాం. జూదమాడడం తప్పని తెలుసు, వ్యభిచారం చేయడం తప్పని తెలుసు. తెలిసినా చెప్పండి, వాక్య ప్రకారంగా అల్లరితో కూడిన ఆటపాటలు చూడకూడదని తెలుసు, సినిమాలు చూడకూడదని తెలుసు. అయినా తెలిసినా కూడా ఇస్కరియోతు యూదా ఇప్పుడు కదా అన్నట్లు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశానని అన్నట్లు కదా, ముందు తెలియదా? దీనిని ఏమంటారు? ప్రయోజనము లేని పశ్చాత్తాపం. ప్రభునందు ప్రేమైన వారు, అంత నష్టపోయిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత కదా, శరీర భాగాలు కోల్పోయిన తర్వాత, శరీర భాగాలు కోల్పోయిన తర్వాత, శరీరంలోని అవయవాలు పాడైపోయిన తర్వాత, అప్పుడు పశ్చాత్తాపడితే ఏమన్నా ప్రయోజనమా? ఏమన్నా ప్రయోజనమా? ప్రభునందు ప్రేమైన వాళ్ళ, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏంటి ప్రయోజనము? ప్రయోజనము లేని పశ్చాత్తాపం. వాళ్ళు అంటున్నారు, దాంతో మాకేమి, నువ్వే చూసుకోపో అంటున్నారు. నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని అంటే వాళ్ళు అంటున్నారు, మాకు కూడా తెలుసు ఆయన నిరపరాధి అని. వాళ్ళు ఏమంటున్నారు? ఆ ప్రధానులు ఏమంటున్నారు? మాకు కూడా తెలుసు. వాళ్ళకు తెలుసు కదా, వాళ్ళకు తెలుసు ఆయన నిరపరాధి అని. ఆయన మీద నేరం మోపడానికి అనేకులను పిలుచుకొని వచ్చినారు, ఏ ఒక్కటి కూడా సరిపోలే. ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 60వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిది. ఏ సాక్ష్యం చెల్లలేదంట. అంటే నిరపరాధి అని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు. యేసుప్రభు ముందే అడిగాడు, తండ్రి యొద్ద నుండి ఇన్ని మంచి కార్యములు చూపించానే మీకు, ఏ కార్యాన్ని బట్టి నేను రాళ్లతో మీరు కొట్టి చంపుతారు అంటే, అందుకొట్టం మంచి కార్యాలు చేసినందుకు కాదు, నువ్వేం చేస్తున్నావు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు కొడుతున్నామంట. దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు, దేవుని కుమారుడు అని చెప్పుకొని దేవునితో నిన్ను నీవు సమానంగా చేసుకుని అందుకని కొడుతావు నిన్ను అంటున్నారు. నువ్వు చెడ్డ పని చేసినవని కాదు. చూడండి ప్రేమైన వారు, నిరపరాధి అని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు. ప్రభునందు ప్రేమైన వారు, ఇస్కరియోతు యూదాకు ముందు తెలియదా నిరపరాధని, నేను అప్పగించింది నిరపరాధని? ఈనాడు చాలా మందికి తెలియదా నేను చేసే తప్పు అని, నేను చేసేది పాపమని, నేను చేసే దుష్కార్యమని? అయినా చేస్తూనే ఉన్నారు కదా. అన్ని నష్టపోయిన తర్వాత, సమస్తం కోల్పోయిన తర్వాత, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన తర్వాత, ఆరోగ్యము పాడైపోయిన తర్వాత కదా, ఏమో వీళ్ళు మేమేదో పెద్ద భక్తులం అన్నట్లుగా మళ్ళీ ఏమంటారంటే, దేవుడు మాకు ఎందుకు పెట్టినాడో ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు. ఇంకా కొంతమంది ఏం పాపం చేశామో అని అనేటటువంటి వారు. ప్రేమైన వారులారా, సమయం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. జాగ్రత్తగా మనం విందాం. ప్రభునందు ప్రేమైన వారులా, అంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ఏమీ ప్రయోజనము? ఏం ప్రయోజనము? ప్రభునందు ప్రేమైన వారులారా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
17వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడంట. ఎట్లా వెతికాడంట? శ్రద్ధతో వెతికాడంట. అయినా మారు మనసు పొందని అవకాశము లేక విసర్జింపబడ్డాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు కదా. నువ్వు అమ్ముకునేటప్పుడు తెలియదా జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనదే కదా? జ్యేష్ఠత్వం అనేది దేవుడు పెద్దోళ్ళుగా పుట్టించడం ఎంతో గొప్ప సంగతి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఐగుప్తులో తొలిచూలను సంహరించినప్పుడు ఇశ్రాయేలులో తొలిచూలు నాది అన్నాడు దేవుడు. హల్లెలూయా. బలప్రారంభం నాది అన్నాడు. అంటే జ్యేష్ఠత్వము ప్రధానమైనది, జ్యేష్ఠత్వం ప్రాముఖ్యమైనది, అది నాకు కావాలన్నాడు. ప్రతి తొలిచూలులో దేవునికి మనం సమర్పించాలి. మగపిల్ల అయితే సమర్పించాలి. ఏది గొర్రెలలో కానీ మేకలలో కానీ మనుషులలోనైనా సరే వారి కొరకు వారిని ప్రతిష్ఠించి వారి స్థానంలో గొర్రె పిల్లనివ్వాలి. ఇలాంటి చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, మారు మనస్సు పొంద అవకాశము లేక దొరకక ఏమైనాడంట? విసర్జింపబడ్డాడు. ఎవరు? ఏశావు. సమయం ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక మాటను చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీనెవె వారు ఎప్పుడు పశ్చాత్తాపడ్డారు? నీనెవె వారు ఎప్పుడు? అపాయం జరిగిన తర్వాతనా, జరగకముందేనా? జరగకముందే. దేవుని హెచ్చరికను వారు విన్నారు, దేవుని హెచ్చరికను వారు గైకొన్నారు, దేవుని హెచ్చరికను పాటించి ఈ మాట ఆడా ఈడపడి రాజుకు తెలిసింది. రాజు సైతం సింహాసనం మీద దిగి గోనెపట్ట కట్టుకొని ఒక ప్రకటన జారీ చేశాడు. 3 రోజులు ఎవరు కూడా అన్నపానములు పుచ్చుకొనకండి, పశువులు కూడా మేత వేయకండి. ఒక్కవేళ దేవుడు కనికరిస్తాడేమో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పైనుండి అగ్ని కురుస్తుందో తెలియదు, లేకపోతే మొన్నటి దినాలు ఈ మధ్య కాలంలో సునామీ వచ్చినట్లుగా అది సముద్రం ఒడ్డునే ఉంటుంది కాబట్టి ఆ యొక్క నీనివే ఆ సునామీ వచ్చి కొట్టుకొని పోతుందో తెలియదు, ఏ విధముగా నాశనం వస్తుందో తెలియదు. ఆ నాశనంలో ప్రభువా వారిని పశ్చాత్తాపడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. ఎప్పుడు వారు మానుకున్నారంట? ప్రకటన వినిన వెంటనే. ఈ నీనివే వారు తమ చెడు నడతలు మానుకొనగా దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడు చేయగలడు, ఆపగలడు. దేవుడు చేయగలడు, ఆపగలడు. రక్షించుటకును నశింపజేయుటకును సమర్థుడైన. సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీనివే వారిలాగా ఉన్నామా, లేకపోతే ఏశావు లాగా ఉన్నామా, లేకపోతే ఇస్కరియోతు యూదాలాగా ఉన్నామా? మనకు తెలుసు మనము చేసే పనులు ఎటువంటియో, మన నడతలు ఎటువంటియో, మన ప్రవర్తన ఎటువంటిదో. అంత అయిపోయిన తర్వాత కదా పశ్చాత్తాపడితే ఏమాత్రము చెప్పండి ప్రయోజనము లేదు. సమయం దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ప్రయోజనము లేని పశ్చాత్తాపం.
ఇప్పటికీ మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పటికీ మనకు ఒక ఇస్కరియోతు యూదాకు అవకాశం ఇచ్చినట్లుగా ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు, నాతో కూడా భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకు తన మడిమినెత్తినన్నాడు. ప్రభునందు ప్రియమైన వారల, మీలో ఒకడు సాతాను అన్నాడు. మీలో ఒకడు సాతాను అన్నాడు. పాదాలు కడిగేటప్పుడు కడుగుతూ ఉన్నప్పుడు పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఎందుకు కడుగుతున్నానో నాకు తెలుసు నాయనా, మీరు పవిత్రులు, అందరూ పవిత్రులు కారన్నాడు. అక్కడ పవిత్రులే కానీ అందరూ పవిత్రులు కారు అని అక్కడ రాయబడిన మాట. తను అప్పగించు వాడెవడో ఆయనకు తెలుసును కనుక ఈ మాట పలికినని రాయబడింది అక్కడ యోహాను సువార్తలో. ప్రభునందు ప్రియమైన వారల, మీలో ఒకడు నన్ను అప్పగించును అన్నప్పుడు అందరూ బాధపడి అడిగితే ఇస్కరియోతు యూదా కూడా నేనా ప్రభువా అని అన్నాడు. నీవన్నట్టే, నువ్వు చేయవలసిన పని చేయను. అప్పటికైనా ఇవన్నీ ఏమిటి? అతనికి అవకాశాలు. నేటికి కూడా దేవుడు మనకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఇంకా ఏది మనలో ఉందో, దేవునికి విరోధమైంది ఏది ఉందో దాన్ని మనము తొలగించుకుందాం. దేవుని సన్నిధిలో మరణము రాకముందే పశ్చాత్తాపడదాం, ప్రమాదం రాకముందే పశ్చాత్తాపడదాం, దేవునికి ఇష్టకరముగా జీవించుతాం, నిత్యరాజ్యమునకు వారసులమవుదాం. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.